దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 30 దినముల విజ్ఞాపనలో మనం పాల్పంపులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు పొందొచ్చు. అదే కోణములో ప్రార్థన అనేటువంటి అంశాన్ని, భక్తులు చేసిన ప్రార్థనను గుర్తు చేసుకుంటూ మన ప్రార్థన జీవితాన్ని మనము పెంపార చేసుకోవాలనే సంగతి, ఈ విషయాలు ఆలోచన చేసి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ దినమున బైబిల్ నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనాన్ని, 28, 29, 30, 31 వరకు మనం చదువుదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోగసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుడు ఈ మాటలు మనకు దీవించి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ లేఖన భాగము మనమందరము ఎరిగి ఉన్న వాక్య భాగమే. యేసు ప్రభువారు 5,000 మందికి ఆయన ఆహారం పెట్టిన తర్వాత శిష్యులను ఆయన బలవంతం చేశాడు. 22వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతాం. జనసమూహమును తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెలవాలని ఆయన వారిని బలవంతము చేసెను అనే మాట రాయబడింది. వారు అద్దరికి పోవాలని ఆయన కోరిక. వారిని పంపిన తర్వాత యేసు ప్రభువారు ఆయన ఏకాంతముగా, ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో బలవంతం చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అందరితో కలిసి ఉండాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండడానికి బలవంతం చేయాలా? కలిసి ఉండడానికి కూడా ఇదే ఫార్ములను మనము ఫాలో కావచ్చు. ఒంటరిగా చేయడము అది మనకు ప్రాముఖ్యమే. ఏకాంతంగా ప్రభువుతో గడపడము, సంఘముతో గడపడము, అది కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయమే. యేసు ప్రభువారు 23వ వచనంలో మనము చదివితే కనుక, ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అనే మాట కనిపిస్తుంది. ప్రార్థన చేయడానికి ఆయన ఏకాంతముగా కొండ ఎక్కిపోయి
ఏకాంతంగా కొండ ఎక్కిపోయిన మాట ఉంది. ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో మనము చూడగలుగుతాం. అవేమిటో కొన్ని చూసిన తర్వాత మనము పేతురు దగ్గరికి మనం వచ్చాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనములో రాయబడిన మాట, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను అనే మాట రాయబడింది. మనకు అర్థమైన విషయం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పెందల కడలేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేసినాడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అలవాటు ఏకాంతంగా ప్రార్థన చేయటం, అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం, తండ్రితో సంభాషించటం అని అలవాటు మన ప్రభువునకు ఉందన్న సంగతి లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అనే మాట ఇందులో కనిపిస్తుంది. ఇదే మార్క్స్ వార్తలోని రాయబడిన మాట 6వ అధ్యాయము 46వ వచనంలో, 6వ అధ్యాయము 46వ వచనం చూడండి. 6:46లో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను అని రాయబడింది. ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళాడట. వారిని వీడుకొలిపి జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి అద్దరున్న బెస్తయదకు ముందుగా వెలుడని శిష్యులు చెప్పిన తర్వాత ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇక లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనములో, లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనములో నేను మీకు అట్లా గుర్తు చేసుకుంటూ వెళ్తాను. లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళొచ్చు ఉండేను అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రార్థన చేయడానికి ఆయన అరణ్యములోకి వెళ్ళొచ్చు ఉండెను. మరొక వచనము 6వ అధ్యాయం 12వ వచనంలో 6:12లో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అనే మాట రాయబడింది. 9:18 కూడా రాయబడిన మాట మనము చదివినప్పుడు లేఖనాలు ఇలాగ చెబుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి అనే మాట ఉంది. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అనే మాటలు ఇందులో కనిపిస్తాయి. ఇదే లూకాసు వార్తలోని 22వ అధ్యాయము 41వ వచనంలో, 22వ అధ్యాయము 41, 42 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క ప్రార్థనలు. ఆయన లోకములో ఉన్నప్పటికీ, శిష్యులతో ఉన్నప్పటికీ, మరి ఆయన ఏకాంతముగా
వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి సమూహమేం అవసరం లేదు. దేవునితో కలుసుకోవడానికి, దేవునితో సంభాషించడానికి, నీ సంగతి చెప్పుకోవడానికి సమూహమేం అవసరం లేదు. ఏకాంతంగా ప్రార్థన చేయడం. మేము ప్రభువుని నమ్ముకునే కొత్త దినాల్లో అలాగా పొలానికి వెళ్ళి, మా సైడ్ ఆ సైడు ఎక్కువ కాలువలు ఉంటాయి. ఆ బోనాసి అని, సుద్దా కానీ అలా పేర్లు ఉంటాయి కొన్ని కాలువలకు. సాయంకాలము 5 తర్వాత వెళ్తే ఎవరు ఉండరు ఆ ప్రదేశంలో. అలాగ ఒంటరిగా వెళ్ళి ఒక స్థలంలో కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా దేహములో, ఒంట్లో నెమ్మదిగా దేవుని యొక్క అనుభవాలు నేర్చుకొని ఆయన దీవెన పొందుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళం. ప్రతి విశ్వాసికి ఏకాంత ప్రార్థన ఎంతైనా అవసరం. ప్రతి సేవకునికి ఏకాంత ప్రార్థన ఎంతైనా అవసరం. మంది వినడానికి కాదు కదా ప్రార్థన చేసేది, దేవుడు వినడానికి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు వింటేనే మనకు మరి జవాబు, దీవెన మనకు వచ్చేది. కాబట్టి ప్రార్థన యేసు ప్రభు ఎలాగూ చేసినాడో ఆ విధంగా ప్రార్థన చేయడము మనకెంతైనా మేలు. యేసు ప్రభు అలవాటు తన శిష్యులు నేర్చుకున్నారు. అదే అలవాటు మనం కూడా నేర్చుకొని ప్రార్థన చేస్తే ఎంతో బాగుంటుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాటని జ్ఞాపకం చేస్తాం మీకోసమై. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అందులో మనము చూడగలుగుతాం. ప్రభు గురించి రాయబడిన మాట. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని దేవుని వాక్యం చెబుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతో, రోధించేది ఎప్పుడు? రోదన ఎప్పుడు వస్తుంది? కాబట్టి యేసు ప్రభు ఆయన శరీరముతో ఉన్నటువంటి దినాల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను, మహారోదనము కన్నీళ్ళు, తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు మరి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. భయభక్తులు అటువంటిది అవసరం అనే మాట వాక్యం చెబుతుంది. కాబట్టి తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన, తనను కాపాడేవానికి ప్రార్థన, రక్షించేవానికి ప్రార్థన. ఆయన రక్షించే దేవుడు కాబట్టి, ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కాబట్టి, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కాబట్టి ఆయనకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ తదుపరి రాయబడిన మాట మనం ఎరుగుదము. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచి వస్తుండగా శిష్యులు చూచి భయపడిరి అనే మాట కనిపిస్తుంది. తొందరపడ్డారు, భయపడ్డారు, భూతం అనుకున్నారు. ఆయన వస్తుంటే భూతం అనుకొని భయపడ్డారు. వెంటనే యేసు ప్రభు వారు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని మనకు 27వ వచనంలో కనిపిస్తుంది. నేనే, భయపడొద్దు అని ప్రభు చెప్పిన మాట. ఆ తదుపరి మనం చదువుకున్నాం కదా 28వ వచనంలో, పేతురు, ప్రభువా నీవే అయితే
నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను కానీ అనే మాట ఉంది. పేతురు అన్నాడు, నీవే అయితే ప్రభువా, నీవే అయితే కనుక నేను కూడా నీ వలె నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవి అని అన్నాడు. వెంటనే ప్రభువు పేతురు రా అన్నాడు. అలాగా పేతురు తన 2 కాళ్ళు సముద్రం మీద దోణిలోంచి దిగాడు. దిగి యేసు ప్రభు వైపు చూసుకుంటూ వెళ్ళేంత వరకు నడిచినాడు. యేసు ప్రభు వైపు చూసుకుంటా నడిచాడు. బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే గాలి వైపు చూసినాడో అనగా ఇలా చెప్పుకుందాం, లోకం వైపు చూసినాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించబడింది. యేసు ప్రభు వైపు చూసేంత వరకు ప్రతి వ్యక్తి చక్కగా నడవగలుగుతాడు. ఆయన వైపు కాకుండా లోకం వైపు, పాపం వైపు, ధనం వైపు మనం చూస్తే కనుక పేతురు వలెనే మనము మునిగిపోవాల్సి వస్తూ ఉంది. అలాగ ఎంతోమంది మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపములో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ధనములో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, లోక ఆశలు కోరికల్లో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పతనమైన వాళ్ళు ఉన్నారు. దేవుని దాసులతో సహా అని చెప్పుకోవచ్చు. కాబట్టి మన గురి అంతా కూడా యేసు మీదని, మనము యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలనేదే దేవుని వాక్యం చెప్పేటువంటి మాట. అతడు మునిగిపోసాగాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. 30వ వచనంలో గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసినాడు. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసినాడు. మునిగిపోయిన తర్వాత కేకలు వేశాడు. తాను పడిపోయిన తర్వాత కేకలు వేశాడు. ఏదేమైనప్పటికీ చాలా సందర్భాలు మనం పడుతుంటాం, లేస్తూ ఉంటాం. అయితే మన జ్ఞాపకం రావాలి, ప్రభు జ్ఞాపకంకి రావాలి. కేకలు వేశాడు. వెంటనే యేసు ప్రభు వారు చేయి చాపి అతన్ని పట్టుకొని ఇలాగన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చెప్పాడు. అల్ప విశ్వాసులు ఖచ్చితంగా మునిగిపోతారు. వాక్యంలో ఇలాగ రాయబడింది, ఎచ్చగనైనా ఉండు, చల్లగనైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అని. విశ్వాసికనైనా ఉండు, అవిశ్వాసికనైనా ఉండు, మరి లోకంలో అయినా ఉండు, అవిశ్వాసమైనా ఉండు. అల్ప విశ్వాసంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా మునిగిపోవాల్సిందే. అందుకోసమే అల్ప విశ్వాసము విశ్వాసులకు ఉండకూడదు, అల్ప విశ్వాసము దేవుని దాసులకు ఉండకూడదు. విశ్వాసముతోనే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సందేహము, సంశయాలు మాని దేవుడు ఇస్తాడా ఏడా, ఇది జరుగుతుందా జరగదా, ఏమబ్బా అని కాకుండా దేవుడు ఇస్తాడు అంతే. నువ్వు మొరపెడితే ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడు కాబట్టి ఇచ్చేవానికి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన ఇస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి. మరి మనం విన్న లేఖన భాగాన్ని బట్టి దేవుడు యేసు ప్రభు వారు ఎలాగో ప్రార్థించాడో, పేతురు చివరి సమయంలో తాను మునిగిపోతున్న సందర్భంలో ఎలా కేక వేశాడో, ఆ విధంగా మనము కూడా ప్రభు సన్నిధిలో ఒకవేళ పడిపోయింటి, లోకంలో కలిసిపోయింటి, మరలా మనము ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ప్రభువులో మనం ముందు కొనసాగుదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,
పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.